పిల్లలు కూడా అంతే. డిబేట్ మాట్లాడాలంటే నేను ఎలా మాట్లాడుతున్నాను అద్దం ముందు నుంచొని అటువంటి రిహార్సల్ ఏవి సాధించిన వారికి బహుమతుల ప్రదానోత్సవం కూడా జరుగుతుంది. సో ఈ గ్రామస్తులకి మరొకసారి స్వాగతం చెప్తూ పీడీ గారిని కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. Attention. Stand is attention. Let's start Guru Brahma prayer. Guru Brahma, Guru Vishnu, Guru Sakshat, Parabrahma, Tasmai, Sri Guru Namaha. Attention. Let's start Saraswati prayer. Kamarupini, Vidyarambam, Karishyami, Siddhi Bhavatu, Padmakesaravallini, Nityam Padmalayam Devi, Samam Bhatu Saraswati, Bhagavati, Bharati, Nishlesha Jadjavaha. కొల్లర ఉద్యమం, అట్లానే అల్లూరి సీతారామరాజు, ఇట్లా అనేక మంది వారి స్థాయిలో వారు ఉద్యమాలు చేసి బ్రిటిష్ వారి మీద ఒత్తిడి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. వీటన్నిటికీ ఏకీకృతం చేసి ఉమ్మడిగా నాయకత్వం వహించిన వ్యక్తి గాంధీ గారు. ఏమీ అసలు మీడియా లేని రోజుల్లో, కమ్యూనికేషన్ లేని రోజుల్లో, అసలు ఇటువంటి సమాచారము జారాయడానికి కూడా లేని రోజుల్లో దేశం మొత్తాన్ని తన నాయకత్వంలో నడిపి స్వతంత్రం తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. అందుకే మనం ఇప్పటికీ గాంధీ గారు ప్రతి దగ్గర కూడా మనకి దర్శనమిస్తానే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో 75 తాలూరు అంటే ఒక రికగ్నైజ్డ్ స్కూల్గా పిఎంసి పరంగా గుర్తింపుబడి ఉన్నది. సమగ్ర శాతం ఫండింగ్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఇది 40% ఫండింగ్. ఈ దీంతో సమగ్ర శిక్ష నడుస్తుంది. ఆ సమగ్ర శిక్షలో 75 తాలూరు అంటే వన్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ స్కూల్గా ఉంటుంది పల్నాడు జిల్లా అని కానీ వాళ్ళకి గుర్తొచ్చేది ఇదే స్కూల్. అందుకే దీన్ని ఎలైట్ స్కూల్గా కూడా జస్ట్ ఒక 3 days బ్యాకే అనౌన్స్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. పిఎంసి స్కూల్స్లో ఎలైట్ స్కూల్, ఉత్తమమైన స్కూల్. సో ఈ పరంగా వాళ్ళు మాకు ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తున్నారంటే మాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది అనేది మేము దాన్ని గుర్తు చేసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలతో పాఠశాలని భవిష్యత్తులో కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచుతామని మేము ఖచ్చితంగా మా ఉపాధ్యాయుల తరఫున, అదేవిధంగా యువసేనమన్ గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తామని మీకు హామీ ఇస్తూ మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని మీరు తిలకిస్తారని, మా పిల్లల్ని ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ పెద్దల్ని మాట్లాడవలసిన కూర్చున్నా. నిన్న సుందరరామరెడ్డి గారు ఒక వినూత్న ప్రయోగం చేశాడు. అసలు మాకు కూడా ఎప్పుడు రాలేదు. యాక్చువల్గా మేము ఎస్ఏ రైటింగ్లు, డిబేట్లు పెడతా ఉంటాం. ఎప్పుడంటే ఇంకా 5-6 రోజుల్లో ఉందనంగా ఈరోజు అనౌన్స్ చేస్తాం, అరే బాగా ప్రిపేర్ అయ్యారండి అని. వాళ్ళు ఇప్పుడు కొంతమంది అయితే అక్కిన నాగేశ్వరరావు గారి టైప్లో అద్దం ముందు నుంచి రిహార్సల్ కూడా వేసుకుంటారు మాట్లాడేవాళ్ళు. అంటే తప్పేం లేదు భయాన్ని బాగొట్టుకోవడానికి. అక్కిన నాగేశ్వరరావు గారు స్టార్టింగ్లో అదే చేసేవాళ్ళు. సినిమా రంగంలోకి వచ్చినప్పుడు భయాన్ని బాగొట్టుకోవడానికి తను అద్దం ముందు నుంచొని చేసేవాళ్ళు. మన పిల్లలు కూడా అంతే. డిబేట్ మాట్లాడాలంటే నేను ఎలా మాట్లాడుతున్నాను అద్దం ముందు నుంచొని, అటువంటి రిహార్సల్ ఏవి లేకుండా, ఎస్ఏ రైటింగ్ ఏవి లేకుండా అంతా కూర్చుంటారు రాయడానికి. టాపిక్ అంటే వాళ్ళు అసలు రియల్ సత్తా ఏందో రావాలి. బుక్కిష్ నాలెడ్జ్ ఉండదు, టీచర్ చెప్పింది ఉండదు. ఇప్పుడు మనం టాపిక్ చెప్పామనుకోండి, బుక్కిష్ నాలెడ్జ్ అంటారు, అంటే పుస్తకాల్లో రాబట్టడం. అసలు యాక్చువల్గా వీళ్ళకి రియల్ స్టఫ్ ఎంత ఉంది, వీళ్ళకి రియాలిటీ ఎంత ఉందనేది ప్రయోగం చేయడానికి నిన్న ఒక 25 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. రమాదేవి
అంటే అన్నీ కాకపోయినా ఫస్ట్ సెకండ్ థర్డ్. నేను కోరుకునేది ఏంటంటే అందరూ చదువుకోండి మంచి శాలరీస్ తీసుకురండి అని చెప్పడంతో పాటు కొంచెం విజ్ఞానంతో పాటు కొంచెం మంచి బుద్ధులు, చదువుతో పాటు మంచి బుద్ధులు నేర్పవలసిందిగా నేను టీచర్స్ని కోరుకుంటున్నాను. 10 సంవత్సరం కూడా రోజు మొత్తం మీద ఒక అరగంట క్లాసులో కొంచెం మన ఇతిహాసాల గురించి, నైతిక విలువల గురించి చదువుతో పాటు అది కూడా నేర్పితే పిల్లలు భవిష్యత్తులో దేశానికి సేవ చేస్తారు, మామూలుగా మన ఊరికి సేవ చేస్తారు, మన స్కూల్కి సేవ చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రోజు ఒక అర్ధగంట పిల్లలకి నైతిక విలువల గురించి చెప్తారని కోరుకుంటూ మాస్టర్లు వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకి, పిల్లలకి ముందుగా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది మనం ఇప్పుడు ఇంత ఆగస్టు 15 చేసుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగఫలం, ఎంతోమంది త్యాగాల వల్ల మనం ఈరోజు మనకి 80 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది. మనకి ఈ స్వతంత్రం వల్ల మనకి ఎక్కడ మన ఇండియాలో, మన భారతదేశంలో ఉన్న ఫ్రీడము ఏ దేశాల్లో ఉండవు. అలాంటిది మన గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ వీళ్ళంతా త్యాగాలు చేసి ఎన్నో శ్రమల్లో ఎన్నో ఇబ్బందులు పడి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన కష్టాలను కూడా తట్టుకొని కొన్ని ఏళ్ల పాటు పోరాడి మనకి స్వతంత్రం తెచ్చారు. అందుకని మీకు కూడా పిల్లలు మంచిగా చదువుకొని మీరు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్న ప్రధానోపాధ్యాయ మాస్టర్ గారికి నా శ్రీమంతుడే గుర్తొస్తాడు. అందరికీ నమస్కారం అండి. సభను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ, అలాగే విద్యార్థులందరికీ కూడా ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రక్తం చిందకుండా ప్రాణ నష్టం తగ్గించి స్వాతంత్రాన్ని సాధించాలని భావించిన వ్యక్తి గాంధీ గారు అయితే, స్వాతంత్రం మా జన్మ హక్కు, రక్తాన్ని చిందించైనా సరే మా దేశాన్ని ఈ దాస్య శృంఖలాల నుండి విడిపించాలని నూనూగు మీసాల వయసులో ఉరితాడిన ముద్దాడిన రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ లాంటి రాడికల్ స్వభావం ఉన్న వ్యక్తుల ప్రాణత్యాగాల వల్ల సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి స్వాతంత్రం కోసం ఉద్యమాన్ని నడిపి స్వాతంత్రాన్ని సాధించినటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి గారు వ్యక్తుల వల్ల ఈరోజు మనం ఈ స్వేచ్ఛావాయువులు అనేవి పీల్చగలుగుతున్నాం. అలాగే ఇంతకుముందు మన హెచ్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు ఈరోజు సాంకేతికత అనేది పూర్తిగా అభివృద్ధి చెంది ఉంది. కానీ మనకున్నటువంటి విజ్ఞానాన్ని మనం విధ్వంసం వైపు కాకుండా వికాసం వైపు నడిపించాలనేది ఆలోచన. మన దగ్గర ఈ రోజు ఉన్న టెక్నాలజీ మొబైల్ ఫోన్స్ లో ఈరోజు టీనేజ్, మనకి స్కూల్ ఏజ్ పిల్లలందరూ కూడా గేమ్స్ ఆడుకోవడానికి ఉన్నారు. కానీ మనం దాంట్లో కనుక మనం సెర్చ్ చేసుకుంటే లాట్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అటువంటి వాటిని మనం యూజ్ చేసుకునే విధంగా ఆలోచన చేయాలి. అంతేగాని మన దగ్గర టెక్నాలజీ ఉంది కదా అని చెప్పేసి దాన్ని మనం తప్పుదారిలో ఉపయోగించుకుంటే ఉపయోగం అనేది ఏమీ ఉండదు దానివల్ల. అలాగే ఈరోజు టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ఏంటంటే, ఆ రోజు ఎంతో మంది వాళ్ళ ప్రాణత్యాగాల ద్వారా మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెడితే ఈ రోజు యువత మత్తులో జరుగుతూ ఉన్నారు. కానీ ఆ వయసులోనే ఆ రోజు స్వాతంత్రం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తే మనం మాత్రం చెడు అలవాట్ల వైపు, చెడు వ్యసనాల వైపు చూస్తూ ఉన్నాం. అవన్నీ తగ్గించుకొని మనం విద్యాపరంగా ఉన్నత స్థానాలకు చేరుకోగలిగితే మన గ్రామానికి, మన దేశానికి మనం సేవ చేసిన వాళ్ళు అవుతాం. ముందుగా విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చెడు వ్యసనాల వైపు ఆకర్షితులు కాకుండా సత్మార్గంలో నడిచి గ్రామాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి సహకరించి సహాయపడతారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తీర్చుకోవాలి. అలాగే మనం భారతదేశాన్ని
ఈ భాష్య అసలు బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయాలి అని వాళ్ళు ఏదైతే ఆలోచించి లక్ష్యం వైపు ప్రయాణించారో అదేవిధంగా మన కుటుంబ ఆర్థిక పురోగతికి మన తల్లిదండ్రులు మన వాళ్ళు ఏ విధంగా మనం ఆ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఏ విధంగా మన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకోవాలనే లక్ష్యాన్ని ఇప్పుడే మీరు ఆ బీజాన్ని వేయాలి. అది ఆ బీజం మనం పెరిగి పెద్దయి ముందుకు వెళ్ళేటప్పటికి అనేక సమస్యలు అనేక ఇబ్బందులు అన్ని సహజం. మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఆ లక్ష్యం మీద గురి తప్పకూడదు. ఈ లక్ష్యం పెట్టుకున్నప్పుడు చేయాలి అనే ఒక తపన ఉండింది. లక్ష్యం లేకుండా తరచాపలేని నావలాగా మనం ప్రయాణం చేయకూడదు. దయచేసి విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని లక్ష్యం కోసం పనిచేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్యం పెట్టుకోవాలి. తీసుకుంది, నెక్స్ట్ కూడా తీసుకుంటుంది, డౌటే లేదు. ఇక్కడ ఆ విషయం ఏంటంటే అండి, ముందుగా 2 రోజులు 4 2 3 6 2 4 ముందు ప్రిపేర్ అవుతారు. అందుకని అప్పుడప్పుడు చెప్తే వాళ్ళ బుర్రలో ఏముందో మనకు విషయం తెలిసిద్దని చెప్పి అప్పుడప్పుడు సబ్జెక్ట్ చెప్పామండి. అయినా ఈ పిల్లలు ఆశ్చర్యంగా రీతిలో రాశారు, బాగా రాశారు, బ్రహ్మాండం రాశారు మాస్టర్. అది ఈ పిల్లల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసినందుకు మీ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం మాస్టర్. ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళకి ఫస్ట్ మార్క్ 2025-26 విద్యా సంవత్సరంలో కమాండ్ ద డయాస్ నాగాశ్విని. విద్యా సంవత్సరంలో 7th క్లాస్ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చినటువంటి ఇద్దరికి కూడా బహుమతులు ఇచ్చారు. మేడం గారు డయాస్ మీదకి వచ్చి మీ చేతుల మీదుగా విద్యార్థులిద్దరికీ కూడా ప్రైజులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మంది విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. వీరిలో ప్రథమంగా శ్రీ గుత్తికొండ తిరుపతి రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి సతీమణి పద్మ గారు, తర్వాత మల్లవరపు జోజీ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ మెమోరియల్ తరఫున పూర్వ విద్యార్థులు, వీళ్ళ ముగ్గురు కలిసి కొంత అమౌంట్ని మనకి ఫిక్స్డ్ డిపాజిట్గా చేశారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద వీళ్ళ ముగ్గురు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినటువంటి ఆ అమౌంట్ మీద వచ్చిన వడ్డీ 4,000 రూపాయలు వచ్చింది ప్రతి సంవత్సరం. ఆ 4,000 రూపాయలని 10th క్లాస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకి ఇవ్వటం జరుగుతుంది రేషియోలో. 10th క్లాస్లో ఈ పోయిన సంవత్సరం గత సంవత్సరం ఎస్కే సాధిక 565 మార్కులతో, వీర తేజస్విని 555 మార్కులతో సెకండ్ ప్రైజ్, తర్వాత జి నాగాశ్విని 551 మార్కులు, బి హిమబిందు 551 మార్కులతో థర్డ్ ప్రైజ్ ఉన్నారు. వీళ్ళ నలుగురు కూడా స్టేజ్ దగ్గరకు రావాలి. ఎస్కే సాధిక, జె వీర తేజస్విని, జి నాగాశ్విని, బి హిమబిందు. ఇగో చూడండి సాధిక. తదుపరి వారి కుమారుడు చెన్నారెడ్డి రామకృష్ణారెడ్డి గారు 1,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. వీరు 10th ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి విద్యార్థులు, 7th క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థికి ఇవ్వమని కోరడం జరిగింది. 10th ఫస్ట్ ఎస్కే సాధిక, సెకండ్ వీర తేజస్విని, 7th క్లాస్లో ఫస్ట్ కే యశ్వంత్, ప్రజెంట్ 8th క్లాస్ కే యశ్వంత్. శ్రీ కొల్లి శివరామిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి తండ్రి కొల్లి కోటిరెడ్డి గారు 9th 500 రూపాయలు. గత సంవత్సరం 9th చిర్రా జీవన్ రాజు గారి జ్ఞాపకార్థం
500 రూపాయలని జయరావు గారి బాబు అయినటువంటి మ్యాథమెటిక్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకి నేను బహుమతి. ఫస్ట్ జి నాగాశ్విని 98 మార్క్స్, జే వీర తేజస్విని 97 మార్క్స్. ముగ్గురు విద్యార్థులు కూడా రావాలి. అందులో థర్డ్ ప్రైజ్ 1000 రూపాయలు. తర్వాత చూసేస్తానని వాగ్దానం చేశారు. దాని ప్రకారం 5గురికి 95 అబవ్ వచ్చినాయి. వాళ్ళ 5గురికి కూడా ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 5000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా 90 నుంచి 95 మధ్యలో మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకి 500 రూపాయల చొప్పున ప్రకటించారు. 10 మంది వచ్చారు. అట్లాగూ వాళ్ళందరికి కూడా ఈ బహుమతుల్ని మాధవి మేడం గారు స్టేజీ దగ్గరకు వచ్చి బహుకరించవలసిందిగా కోరుచున్నాం. జి నాగాశ్విని 95, కె శశి యమున 95. మేడం మీరు కూడా రండి, ఇక్కడ రండి. 95 అబౌవ్ వాళ్ళ బ్రదర్ వస్తున్నారు. జి 100కి 100కి ఏ సబ్జెక్ట్ అయినా ఒక టీచర్ తీసుకొస్తే టీచర్స్కి మన పోయినసారి అనుకున్నది ఏంటి, 5116. ఏది అది దేని పట్ల అంటే 590 మార్కులు దాటితే, నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను, మళ్ళీ నేను 598, 92 కూడా అంటున్నా. 590 కనుక వస్తే స్టూడెంట్కు ఎవరైనా 590 దాటితే 10,116. ఇండివిజువల్గా సబ్జెక్ట్లో ఎవరైనా 100 మార్కులు తెచ్చుకుంటే, అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, 5,116. నేను గెస్ట్ల ముందు సభాముఖంగా చెప్తున్నాను, 590 వచ్చినా కూడా 10,116. 100 వస్తే, ఇప్పుడు 100 వచ్చిన అమ్మాయికి అనుకోకుండా మోటివేషన్గా ఇచ్చాము. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా ఏ సబ్జెక్ట్ అయినా 100 తెచ్చుకుంటే, లెక్క కావచ్చు, సైన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 5,100. అదే గెస్టుల చేతి మీదుగా నెక్స్ట్ ఎక్కువ మంది వ్యక్తిగతంగా ఇస్తాం. 10,116, 590 వస్తే, ఏ సబ్జెక్టులో అయినా 100 మంది వస్తే 5,116. అది ప్రభుత్వం సదుపాయాలను వాటిలో భాగంగా బి హెమేమి, వై ఏసమ్మ అనే ఇంటర్ చదివేటటువంటి 2 స్టూడెంట్స్కి కూడా ప్రవీణ్ తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పరికరాలని గవర్నమెంట్ సమకూర్చింది. వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలని కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తూ వాళ్ళను కూడా జనజీవన స్రవంతిలో కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి ఈ మా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల తరఫున మన సుబ్బారావు మాస్ గారు అయినటువంటి ఐఈడి సుబ్బారావు మాస్ గారు, వీటిని హెచ్ఎం గారు, వీరందరూ కూడా ఈ బహుమతులను ప్రదర్శిస్తారు. ఒకటంటే పేరెంట్స్ ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు. సిడబ్ల్యూఎస్ఎన్ అంటే మైండ్ కొంచెం సరిగ్గా పని చేయకనో, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటేనో, లేకపోతే కాళ్ళు ఏమైనా అవయవ లోపాలు ఉంటే వాళ్ళని అసలు మీరే చిన్నతనంగా చూడొద్దండి. మా దగ్గర వదిలిపెట్టండి, 10వ తరగతి పాస్ చేయించే బాధ్యత మాది. ఖచ్చితంగా పోయినసారి వజ్రాల వెంకటరెడ్డి గారు అబ్బాయి పరిస్థితి ఏంటంటే 10th పాస్ అయ్యాడు అయిపోయి. ఇప్పుడు ఇక్కడ కూర్చునే లక్ష్మారెడ్డి 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. వాళ్ళని మాకు అప్పు చెప్పండి, గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఈ కిట్లో ఉన్న ఏమైనా వస్తువులు 10,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకు పోగొట్టుకోవాలి? కొంతమంది ఏంటంటే మన తల్లిదండ్రులు ఏం పంపిస్తారు, ఏం చేస్తారు, మీరేం పంపించవద్దు. వాళ్ళ పేరు మా దగ్గర నమోదు చేయండి. స్కూల్కి రాగలిగితే పంపించండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, అత్తులు నుంచి వస్తాడు, ఎంత హైపర్ యాక్టివ్ అంటే ఎవరినో కొడుతుంటాడు, కానీ అయినా భరిస్తున్నాం, తప్పదు. కొడుతుంటాడు, తగ్గాడు. లక్ష్మారెడ్డి ఉన్నాడా, కష్టమో దాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. మనమంతా బాగా చదువుకోవాలి, దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలి, నలుగురికి సహాయం చేస్తూ మంచి పౌరులుగా పేరు తెచ్చుకోవాలి. చివరిగా మన దేశాన్ని ప్రేమించుందాం, మన జాతీయ జెండాని గౌరవిద్దాం. జై హింద్, జై భారత్.
The brave freedom fighters of sacrificed everything for our nation freedom. As student, let us study sincerely, respect everyone, and contribute to India a better nation. Freedom is a blessing, responsibility. ప్రియమైన స్నేహితులకు అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గమనిక, ప్రస్తుత సంవత్సరం 2026 కాబట్టి ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం. ఇది మన రోజు దేశ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు. దేశానికి 1996 ఆగస్టు 15న మూర్తి లభించి విముక్తి. ఈ స్వచ్ఛ మనకు అంత సులభంగా రాలేదు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగవత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, పింగిలి వెంకయ్య వంటి ఎందరో